నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. నా పేరు రాజగోపాల్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు పార్టీ హైకమాండ్ కీలక బాధ్యతలు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియామకం. పాత బస్తీలో ప్రశాంతంగా ముగిసిన బీబీకా ఆలం సామూహిక ఊరేగింపు. ఏనుగుకు దట్టి సమర్పించిన సిపి సివి ఆనంద్. సిఎల్పి నేత భట్టి విక్రమార్కకు తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం వినతి పత్రం. ఉద్యమకారులను ఆదుకోవాలని వినతి. మాజీ మంత్రి చిన్నారెడ్డిపై వనపర్తి జిల్లా మున్సిపల్ వైస్ చైర్మన్ మండిపాటు. సామాన్య కార్యకర్తకు ఉన్న అవగాహన కూడా లేదని ఎద్దేవా. తెలంగాణ బీజేపీ కీలక నేత మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు పార్టీ హైకమాండ్ కీలక బాధ్యతలను అప్పగించింది. ఆయనకు జాతీయ కార్యవర్గంలో చోటు కల్పించింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలను అప్పగించింది. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా డీకే అరుణను కొనసాగిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. సత్యకుమార్కు జాతీయ కార్యదర్శిగా మరోసారి అవకాశం కల్పించింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ను తొలగించిన తర్వాత ఆయన అనుచరులు, అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. పార్టీ కీలక నేతలు కొందరు ఈ విషయంపై తమ అసహనాన్ని వ్యక్తం చేయడాన్ని కూడా చూశాం. తాజాగా సంజయ్కు జాతీయ స్థాయిలో బాధ్యతలను అప్పగించడంపై వీరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పార్టీకి ఆయన చేస్తున్న సేవలకు మంచి గుర్తింపు లభించిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొహర్రం సంతాప దినాలను పురస్కరించుకొని ఘనంగా నిర్వహించిన బీబీకా ఆలం సామూహిక ఊరేగింపు ప్రశాంతంగా ముగిసింది. ఇస్లాం మతం పరిరక్షణకు ప్రాణత్యాగం చేసిన హజరత్ ఇమాం హుస్సేన్ హసన్లను స్మరిస్తూ వేలాది మంది యువకులు, చిన్నారులు విషాద గీతాలు ఆలపిస్తూ చేతులకు బ్లేడ్లను అమర్చుకొని ఎదపై బాదుకుంటూ రక్తం చిందించారు. డబీర్పురా బీబీకా అలావా నుంచి ప్రారంభమైన భారీ ఊరేగింపు చాదరఘాట్ వరకు కొనసాగింది. దారి పొడవునా ఏర్పాటు చేసిన స్వాగత వేదికలపై నుంచి పలువురు అధికార, అనధికార ప్రముఖులు బీబీకా ఆలంకు స్వాగతం పలికి పూలు, దట్టీలు సమర్పించారు. హైదరాబాద్ సిపి సివి ఆనంద్ ఏనుగుకు దట్టి సమర్పించారు. ఊరేగింపు పూర్తయ్యే వరకు ఆయన భద్రతను నిరంతరం పర్యవేక్షించారు. भाई देखिए इंस्पेक्टर सर जो కాంగ్రెస్ పార్టీ సిఎల్పి నేత భట్టి విక్రమార్కకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలో తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘ రాష్ట్ర కన్వీనర్ సయ్యద్ రషీద్ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. తెలంగాణ సాధించుకున్న నాటి నుండి తెలంగాణ ఉద్యమకారులను రాష్ట్ర ప్రభుత్వం వదిలేసిందని అన్నారు.
పట్టణంలో భట్టి గారు వరద బాధితులని పరామర్శించి వస్తుండగా పాల్వంచలో ఆపి మా తెలంగాణ ఉద్యమకారుల సమస్యలని పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టాలి. వర్షాకాలం సమావేశంలో మా సమస్యలని ప్రస్తావించి ప్రభుత్వాన్ని తెలియజేసి మా సమస్య పరిష్కరిస్తారని ఆశిస్తూ ఇవాళ భట్టి గారికి మేము మెమోరాండం ఇచ్చినాం. కాంగ్రెస్ పార్టీ సిఎల్పి నేతగా ఆయన చేస్తారనే ఒక నమ్మకంతో వారికి మేము మెమోరాండం ఇచ్చినాం. కాబట్టి మాకు పూర్తిగా విశ్వాసం ఉంది భట్టి గారు అసెంబ్లీలో ప్రస్తావిస్తారని. వనపర్తి జిల్లా మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ మాజీ మంత్రి చిన్నారెడ్డిపై ఫైర్ అయ్యారు. 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి సామాన్య కార్యకర్తకు ఉన్న అవగాహన కూడా జిల్లాపై లేదని ఎద్దేవా చేశారు. మంత్రిగా పనిచేసి జిల్లాకు మంచినీరు తేలేకపోయిందని అన్నారు. జిల్లాలో అభివృద్ధి జరిగింది అంటే అది మంత్రి నిరంజన్ రెడ్డి హయాంలోనే అని స్పష్టం చేశారు. నా పేరు వాకిటి శ్రీధర్, వనపర్తి మున్సిపల్ వైస్ చైర్మన్. మాజీ మంత్రి మా దురదృష్టవశాత్తు 3 పర్యాయాలు ఎమ్మెల్యేగా 1 పర్యాయం మంత్రిగా మా నియోజకవర్గ ప్రజలు అంత బరువుతో మోసినటువంటి మాజీ మంత్రి చిన్నారెడ్డి గారు నిన్న మరికుంట చెరువు పోయి ఒక సామాన్య కార్యకర్త కూడా అవగాహనతో మాట్లాడతాడు. ఒక మాజీ మంత్రి, ఉమ్మడి రాష్ట్రానికి పనిచేసినటువంటి మాజీ మంత్రి నా పట్టణానికి 4 దిక్కుల ట్యాంక్ బండ్లు ఎందుకు అభివృద్ధి చేయాలి అనే ఒక మాట మాట్లాడడం ఆయన అక్కసు. అంటే ఈ నియోజకవర్గ అభివృద్ధి ఆయనకి ఇష్టం లేదు అని అక్కసు ఆయనంతా ఆయనే వెలుగుచ్చినటువంటి పరిస్థితి మనం వీడియోలో చూసినాం. చిన్నారెడ్డి గారు, మీరు 3 సార్లు ఎమ్మెల్యేగా, 1 సారి మంత్రిగా ఈ నియోజకవర్గాన్ని ఉరగబెట్టింది లేకపోగా తట్టెడు మట్టి తీయలే, తట్టెడు మట్టి ఎత్తేయలే, నీ ఊరికి కూడా నీళ్లు తీయలే. ఏదైనా ఈ నియోజకవర్గంలో అభివృద్ధి చెందిందంటే అది రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి ద్వారానే జరిగిందనేది అది అందరికీ తెలిసిన విషయం. కామన్ మ్యాన్ నుంచి మేధావులు, ఉద్యోగస్తులు, యువకులు, మహిళలు అందరికీ కూడా తెలిసిన విషయమే. నువ్వు కొత్తగా వచ్చి ఇప్పుడు ఎలక్షన్ల ముందర నీకు ప్రతిసారి చేసే డ్రామా, ఒక ఎలక్షన్ గెలిస్తే మళ్ళీ వేసేపోతావు, ఒక ఎలక్షన్ ఓడిపోతే దేశానికి విడిచిపెట్టిపోతావు, ఎలక్షన్ 6 నెలల ముందర ఉంటే వచ్చి కొత్త డ్రామాలు వేస్తావు, ఇంకొక కొత్త దించుతావు, వాని దించి వీని దించి డ్రామాలు చేస్తావు. అది అందరు గుర్తెరుగుతారు. దయచేసి నేను ఏమంటున్నానంటే, ఇంత సంపూర్ణ రాజకీయం చేసినటువంటి మీకు కూడా కనీసం ఈ నియోజకవర్గ ప్రజల మీద, ఈ నియోజకవర్గ అభివృద్ధి మీద సోయి లేకుండా మాట్లాడడం అనేది ఇది మీకే చెల్లుబాటు అయింది. ప్రజలందరూ గుర్తిస్తారు. దయచేసి మిమ్మల్ని తన్ని తరమేయకుండా, ఎందుకంటే మాజీ ఎమ్మెల్యేను తన్ని తరిమేసిందని అపవాదు రాకుండా ఉండాలంటే మీరు గౌరవప్రదంగా బతకాలా, నిజం మాట్లాడాలా. ఇంకేమైనా తెలివి ఉందా, బుద్ధి ఉందా? టిప్పర్లు ఎవరివి? కూలీలో ఇంకా ఇప్పటి టిప్పర్లు కాంట్రాక్టర్లు వాళ్ళు తెచ్చుకొని చేసినారు. నిరంజన్ టిప్పర్లు ఎక్కడివి, జేసీబీలు ఎక్కడివి? మాట్లాడుతూ అర్థం ఉండాలా. అంటే నువ్వు ఏదైనా ప్రజలను ఎడమార్చి నువ్వు చెప్తే వింటారు అనుకుంటున్నావు. మనం గౌరవమైనా ఉండాలి, మాట్లాడాలా. మాట్లాడితే రాజకీయ నాయకుడిగా నీకన్నా చాలా చిన్నవాడిని నేను. అన్ఫార్చునేట్లీ నేను మాట్లాడాల్సి వస్తుంది. మాట్లాడండి, మీరు విమర్శ చేయండి, రాజకీయ విమర్శ చేయండి. కానీ ఇప్పటికీ ఆ కాంట్రాక్టర్కి ఇస్తే కాంట్రాక్టర్లు ఇప్పటికి జేసీబీలకు, ప్రైవేట్ వాళ్ళతో తెచ్చుకున్న వాళ్ళకి బిల్లులు ఇవ్వలేదు, బిల్లులు ఇంకా చెల్లించలేదు. నువ్వేం చెప్పినావు? బిల్లులు చెల్లించరు అని చెప్పినావు. ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. దయచేసి వనపర్తి నియోజకవర్గ అభివృద్ధిని కాంక్షించండి, సహకరించండి. చాలా మేధావులు ఉన్నారు, మీకు తెలుసు. మీరు కూడా ఒక అపర చాణక్యుడు రాజకీయంలో. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాటి గ్రామంలో పీర్ల పండుగ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కుర్మ సంఘం అధ్యక్షులు శంకర్ యాదవ్, ముస్లిం సోదరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. శంకర్ యాదవ్ మాట్లాడుతూ హిందూ, ముస్లిం అనే తేడా లేకుండా ప్రతి సంవత్సరం పీర్ల పండుగ జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు.
కూడా ఇంకా కొనసాగిస్తున్నారు. ఇక్కడ వీళ్ళది ఈ యొక్క పండుగను బాగా పాటి గ్రామంలో బాగా పెద్ద ఎత్తున కూడా జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క పండుగలో మిగతా కులాస్తులం కూడా అందరం పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని బాగా జయప్రదం చేస్తాం. గ్రామంలో మాకు ఇక్కడ పిల్లలకు ఒక గుడి అనేది లేదు కాబట్టి ముందు ఇక్కడ నిర్మాణం చేయాలని కూడా మేము అందరం గ్రామ పెద్దలం అందరం కలిసి మాట్లాడి ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళకు కూడా ఇక్కడ స్థలం చూపించడం జరిగింది. ఇది అట్లనే కొనసాగించాలని కూడా గ్రామ పెద్దలందరినీ కూడా మేము కోరుచున్నాము. వాళ్ళకు కూడా ఈ యొక్క స్థలాన్ని ఈ ఫీల్డ్ గురించి కేటాయించాలని కూడా మేమందరం విన్నవించుకుంటున్నాము. వనపర్తి జిల్లా పెద్దగూడెం గ్రామంలో పీర్ల పండుగ ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం పండుగను కుల మతాలకు అతీతంగా జరుపుకుంటామని గ్రామస్తులు తెలిపారు. ఈ పండుగను 11 రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో హిందూ ముస్లింలు ఐక్యత కలిసి జరుపుకోవడం జరుగుతుందని, ఈ 11 సంతాప దినాలు ముస్లింలకు అత్యంత ముఖ్యమైనవిగా తెలిపారు. హుజూర్ నగర్ పట్టణంలోని పీర్ల చావిడిలో 11వ షరగత్లో అగ్నిగుండంకు ప్రత్యేక పూజలు నిర్వహించి అగ్నిగుండాన్ని పూడ్చడం జరిగింది. అనంతరం భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేసి పీర్లను గ్రామ ప్రజల సమక్షంలో వివిధ పార్టీలతో కలిసి అంగరంగ వైభవంగా మేళతాళాలతో వెళ్లి పీర్లను బావిలో వేయడంతో పీర్ల పండుగ ముగిసింది. అనంతరం ముజావర్ షేక్ సైదా మాట్లాడుతూ 11 రోజుల పాటు పీర్ల పండుగను ఘనంగా నిర్వహించడానికి సహకరించిన ప్రజా ప్రతినిధులకు, ప్రజలకు, భక్తులకు కృతజ్ఞతలు తెలిపారు. అందరూ కూడా హుజూర్ నగర్ పట్టణ ప్రజలందరూ కూడా పాడి పంటలతో, ఆరోగ్యాలతో, అశ్వైవాదాలతో అందరూ కూడా మంచిగా ఉండాలని వారికి నాకు అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. నారాయణఖేడ్ మున్సిపాలిటీలో నూతనంగా 1,50,00,000తో నిర్మించిన చెట్లతో కూడిన మీడియం డివైడర్ మరియు లైట్లను ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నారాయణఖేడ్ మున్సిపాలిటీగా ఏర్పాటు చేసుకున్న తర్వాత పలు దఫాలుగా అభివృద్ధి చేసుకున్నామని అన్నారు. టైం పోతుంది. అన్నకి ఇస్తున్నా షాద్నగర్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో మొహరం పండుగ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా చౌదర్గూడ గ్రామంలో అంగరంగ వైభవంగా మొహరం పండుగను ఉత్సవాలు జరిపారు.
యువత కేరింతలు కొడుతూ డప్పులు దరువులతో నృత్యాలు చేస్తూ పీర్ల పండుగ జరుపుకున్నారు. పీర్ల పండుగ గీతాలను పాడుతూ చేసిన నృత్యాలు చూపర్లను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ಕೆಂಪು ರುಬಿ, ಮುತ್ಯಂ ಪೇರ್, పగడం కోరల్, పచ్చ యమరాల్, కనకపుష్య రాగం ఎల్లో సఫైర్, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సైట్. రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించండి. సంప్రదించవలసిన అడ్రస్ SK జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్ 9640261234. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తోంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. పటాన్చెరు నియోజకవర్గంలో రామచంద్రాపురం మండలంలో హిందూ ముస్లిం సోదరభావంతో అన్ని పండుగలు కలిసి జరుపుకోవడం ఎంతో సంతోషకరమంటూ మొహరం పీర్ల పండుగలో పాల్గొన్న పటాన్చెరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ అధ్యక్షుడు ఈశ్వర్ సింగ్, హబీబ్ తాహిర్, హమీద్, నవీన్ గౌడ్, సతీష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. क्या हुआ? क्या हो रहा? मेरे को जीता हुआ बार क्या करेंगे? मेरे हाथ में लाठी होना, लाठी नहीं है मेरे घर. खाना नहीं खाए उनके लिए अभी भी खाना तकसीम हो रहा है. खाना ताउन आ जाए आ जाए. आज 10 मुहर्रम मौके पर अब्बास हुसैन की शहादत को याद कर लेते हुए और मुसलमान भाइयों के लिए जो रोज़ा है और दूसरे लोगों के लिए भी खाने का ताम का इंतज़ाम किया गया है. हमारे काटा श्रीनिवास साहब हमारे कांग्रेस के एमएलए है, पटानचेरू एमएलए है, उनकी सदारत में जो भी माइनॉरिटीज़ अब देख रहे हैं कब एमएलए बनते हम कब आना साथ उनके साथ. पूरे माइनॉरिटी डिस्ट्रिक्ट में से लेकर यहाँ पे कॉन्स्टिट्यूंसी में भी माइनॉरिटियाँ पूरे कांग्रेस के तरफ है. क्यों बोले तो हमारे केसीआर साहब 12% रिजर्वेशन बोले, 10 साल हो गया
रिजर्वेशन गया और क्या बोले अब नवा लेके आ रहे हैं उन्होंने 1 लाख रुपये BC बंधु कैसा दे रहा हूँ, ये भी माइनॉरिटी को बंधु दे रहा हूँ बोल के बोले, ये पूरा झूठ है। इलेक्शन आया, इलेक्शन आते डबल बेडरूम याद आता और ये 1 लाख रुपये याद आते। अगर उन्होंने देना चाह रहे हैं तो फाइनेंस कॉर्पोरेशन से 10 लाख रुपए हर एक घर को मुसलमान को दीजिए। ये वोट बोर्ड का पैसा है, उनका पैसा नहीं होता। ये बोलते ये बंधु, हमारे को भी मुसलमानों को बंधु दीजिए। लेकिन उन्होंने क्या खाली वादे हमारे हरीश राव साहब क्या बोले परसों मीटिंग में, मैं 1 लाख रुपए दे रहा हूँ मेरे मुसलमान भाइयों, मेरे फकीरों बोल के। आप किधर बात कर रहे हैं? सोच समझ के बात करिए हरीश राव साहब। आप मिनिस्टर होते आके सर पे नहीं है। मुसलमान भी फकीर नहीं होता, मुसलमानों में भी एक जात है फकीर, लेकिन आप मुसलमान भाई हो मेरे फकीर हो बोल के बोले, लेकिन ये गलत है। आप मुसलमानों से माफ़ी मांगिए। मैं यही बोलते हुए आप सबका, हमारे पार्टी के सदरों का పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు మండలం లగ్డారం గ్రామంలో హిందూ ముస్లిం సోదర భావంతో అన్ని పండుగలు కలిసి జరుపుకుంటున్నామని మొహర్రం పీర్ల పండుగలో పాల్గొన్న ముఖ్య అతిథులు స్థానిక సర్పంచ్ పడమటి సువర్ణ మాణిక్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో పడమటి శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. చార్మినార్ టీవీ 99 మరియు లగ్డారం గ్రామ ప్రజలకు మొహరం పండుగ శుభాకాంక్షలు. ఈ మొహరం పండుగ అనేది మా లగ్డారంలో చాలా కులమతాలకు అతీతంగా జరుపుకుంటాం. ఇది ఒక మా ఘనంగా చేసుకుంటాము. దీనికి ఈ పండుగకు మా లగ్డారం గ్రామ సర్పంచ్ గారు పడమటి సువర్ణ మాణిక్ రెడ్డి గారు మరియు పిఎస్ఆర్ యువసేన పి శ్రీకాంత్ రెడ్డి గారు సహకరిస్తారు. మాకు అందరం కలిసి చాలా బాగా జరుపుకుంటాం. ప్రతి ఏడాది 7వ మొహరం రోజు 7 ఎద్దుల సవారీ జరుగుతుంది. మళ్ళా 10వ మొహరం రోజు, ఈరోజు 10వ మొహరం 10 ఎద్దుల సవారీ ఈరోజు కొనసాగుతుంది. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. లగ్డారం గ్రామ ప్రజలకు మొహరం పండుగ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం మేము మొహరం పండుగ కులమతాలకు అతీతంగా చాలా ఘనంగా నిర్వహించుకుంటాము. కాకపోతే కులమతాలకు అతీతంగా ఉన్న వాళ్ళు కానీ మొక్కులు చెల్లుబడి కానీ దట్టిలు కానీ అన్నీ సేకరించి పూలతోని మంచిగా సేకరించి పీర్లకు చాలా ఘనంగా నిర్వహించి పండుగ ఘనంగా నిర్వహించుకుంటాము. కాబట్టి లగ్డారం మత పెద్దలు కానీ మాకు అంతా ప్రోత్సాహం ఇచ్చి చాలా కృషి చేస్తారు. గ్రామ సర్పంచ్ కానీ వార్డు మెంబర్లు కానీ ప్రతి ఒక్కరు మాకు సహకరించి పండుగ ఘనంగా సహకరించి అందరూ కులమతాలకు అతీతంగా అందరూ పాల్గొని ఈ మొహరం పండుగ చాలా లగ్డారంలాగా ఘనంగా జరుపుకుంటామని చెప్పేసి కోరుకుంటున్నాం. గ్రామానికి అందరికీ చిన్నలకు పెద్దలకు అందరికీ నమస్కారము. పెద్దలకు చిన్నలకు లగ్డారం గ్రామం విలేజ్కి అందరికీ నమస్కారం హృదయపూర్వకంగా. ఈ మొహరం పండుగ అనేది ఘనంగా సందర్భం చేసుకోవాలంటని చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఊరు గ్రామం అందరూ సర్పంచ్లు నెంబర్లు అందరూ ఎంపీటీసీలు వాళ్ళందరూ కలిసి సహకరించారు. మాకు మేము ఘనంగా చేసుకుంటున్నాము మొహరం పండుగ. మాకు ఎవరితోటి ఏం ఇబ్బంది లేదు. ముస్లింలు హిందువులు అందరం కలిసిమెలిసి అన్నదమ్ములు లేక ఉంటాం. ఎప్పుడు ఇదివరకు కొట్లాడలేం, విడిపోలేం కూడా. ఇప్పటిదాకా విడిపోలేం, జిందగీలో విడిపోము. మేము ఈ పండుగ ఎల్లకాలం చేసుకుంటాం ఇలాగనే. అందరికీ నమస్కారం. మొహరం శుభాకాంక్షలు. పీర్ల పండుగ అందరం హిందూ ముస్లిం అందరం మా పెద్దల కాడికని మేము మా తాత ముత్తాతల కాడికని గిట మేము ఘనంగా చేసుకుంటాం. మేము ఊర్లో ఏ పంచాయతీలు లేకుండా గిట మా ఘనంగా చేసుకుంటాం గ్రాండ్గా. మేము హిందువులం, మేము గౌడ్సు. నాకు సవారీ వస్తుంది ఆల్రెడీ. నేనే ఎత్తుకుంటా పేరుని, పెద్ద పేరు. నా పేరు సత్యనారాయణ గౌడ్. నేనే ఎత్తుకుంటా పెద్ద పేరు. నేను 11 సంవత్సరాల నుండి పిల్లగాడి నుంచి నేను ఇప్పటికీ 54 సంవత్సరాలు ఉంటాను. అప్పటి నుంచి నేను ఎత్తుకుంటా పేరుని. అప్పుడు మా తాతలు గిట్ట ఎత్తుకోరు, మేము గిట్ట ఎత్తుకుంటున్నాం. ఇప్పటి వరకు ఏం లేకుండా అందరం మంచిగా చేస్తున్నాం. గ్రామ ప్రజలకు మొహరం పండుగ శుభాకాంక్షలు. ఇమామే హుసేన్ సంవత్సరాన్ని గురించి ప్రతి సంవత్సరం మొహరం పండుగ జరుపుకుంటాం. లగ్డారం గ్రామంలో ప్రతి సంవత్సరం కుల మతాలకు అతీతంగా ప్రతి కులం నుంచి ప్రతి మతం నుంచి
అందరూ వచ్చి పీర్లకు వాళ్ళ మొక్కులు చెల్లించుకుంటారు మరియు వాళ్ళకు కోరికలు తీర్చిన తర్వాత మొక్కులు చెల్లించుకుంటారు. ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకుంటానని తెలియజేస్తున్నారు. నారాయణపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో పీర్ల చావిడిని ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మండల ఎంపీపీ మాట్లాడుతూ కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా పీర్ల చావిడి నిర్వహించుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. అయితే మా గ్రామంలో ఈ మొత్తం 15,000 మంది వరకు పాపులేషన్ ఉన్నారు. అయితే ఈ మొహరము ఈ పండుగ మొత్తానికి కులమతాలకు అతీతంగా పెద్ద ఎత్తున ఈ మొహరాన్ని పీర్ల పండుగను జరుపుకోవడం జరుగుతుంది. అయితే మా దగ్గర జనాల నుండి అతి సామరస్యంగా ఈ పండుగను నిర్వహించుకోవడం జరుగుతుంది. అయితే నారాయణపేటలోనే నారాయణపేట డిస్ట్రిక్ట్లోనే మద్దూరు పెద్ద మండలం కాబడును అయినా కూడా ఇక్కడ భారీ ఎత్తున ఈ మొహరం పండుగను మేము జరుపుకుంటున్నాం. ఇక్కడికి వచ్చిన మద్దూరు గ్రామ ప్రజలకందరికీ మరి దీంతో పాటు 100 విలేజెస్ కూడా ఉన్నాయి. ఈ విలేజెస్ అందరూ భారీ ఎత్తున వచ్చి ఇక్కడ మొహరాన్ని అందరూ ఘనంగా జరుపుకుంటారు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ మొహరానికి వచ్చిన కులమతాలకు అతీతంగా అందరికీ నేను ధన్యవాదాలు మా గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా పేరు విజయలక్ష్మి సల్యు. నేను మద్దూరు మండలానికి ఎంపీపీని. మా మద్దూరు మండలంలో అన్ని 49 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ గ్రామ పంచాయతీల నుంచి చాలామంది మద్దూరు మండలానికి వచ్చి ఈ మొహరం వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. ఇక్కడ ఈ మొహరం వేడుకలు 9 రోజుల పాటు చాలా అద్భుతంగా ప్రజలందరూ పాల్గొని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు పార్టీ హైకమాండ్ కీలక బాధ్యతలు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియామకం. పాత బస్తీలో ప్రశాంతంగా ముగిసిన బీబీ కా ఆలం సామూహిక ఊరేగింపు. ఏనుగుకు దట్టి సమర్పించిన సిపి సివి ఆనంద్. సిఎల్పి నేత భట్టి విక్రమార్కకు తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం వినతి పత్రం. ఉద్యమకారులను ఆదుకోవాలని వినతి. మాజీ మంత్రి చిన్నారెడ్డిపై వనపర్తి జిల్లా మున్సిపల్ వైస్ చైర్మన్ మండిపాటు. సామాన్య కార్యకర్తకు ఉన్న అవగాహన కూడా లేదని ఎద్దేవా. ఇవి బులెటిన్ విశేషాలు. స్టే ట్యూన్ టు 95 న్యూస్.